అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఆ మీడియా వాడు ఒక క్వెషన్ అయితే అడిగాడు. ఒక పబ్లిక్‌ని మీరైతే గమనించొచ్చు. మేడారం జాతర ఎవరిది? మేడారం జాతర మనం జరుపుకుంటున్న పండుగ. హిందువులు జరుపుకుంటున్న పండగ. ఇక్కడ వీడికేం పని? ఆ కోవా బన్ బిజినెస్ మ్యాన్‌కి ఏం పని? ఆ ముస్లిం వాడికి ఏం పని? అని మీడియా వాడైతే అక్కడైతే అంటే అక్కడైతే చెప్తున్నాడు చూడొచ్చు. ఇలాంటి వాళ్ళే హిందూ, ముస్లింల మధ్య గొడవ పెట్టేది. కులాల మధ్య చిచ్చు పెట్టేది వీళ్ళే. అంటే ఆ మేడారం జాతరకి హిందువులే పోవాలని ఏమన్నా రూల్ ఉందా? ఎవరికి ఇష్టం వచ్చినోళ్ళు పోవచ్చు. అవునా కదా! ఎవరన్నా చూసుకో ఉంటారేమి ఇలాంటి వాళ్ళే పోవాలా, ఇలాంటి వాళ్ళే పోవాలనా? అవునా కదా! మేడారం జాతరకి ఎవరైనా పోవచ్చు. ఎవరైనా చూడొచ్చు. అవునా కదా! ఒక వ్యాపారి, ఒక కోవా బన్ వ్యాపారి రూ. 10కైతే అమ్ముతున్నాడు. ఎంత పెద్ద కాంట్రోవర్సీ అయిందో సోషల్ మీడియాలో. అవునా కదా! రూ. 10కి అమ్మకూడదా? రూ. 10కి అమ్మొచ్చు. ఇప్పుడు కల్తీ లేని వస్తువు ఏది మన ఇండియాలో? ప్రతీదీ కల్తీ ఉంటుంది. కల్తీ లేని వస్తువు ఏదన్నా ఉందా? లేదు. అమాయకుడు చిక్కిపోయినాడని, అమాయకుడు దొరికిపోయాడని ఏమి క్వెషన్స్ అడుగుతున్నార్రా! అబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే చాలామంది పిల్లలు తింటారు కదా! ఆ పిల్లలనన్నీ చంపడానికే నువ్వొచ్చావా? మీ పిల్లలకి పెడతావా? నువ్వు తింటావా? ఆ! అడుగుతాడు. అప్పుడు అవును మేడం నేను తింటాను. అప్పుడప్పుడు తింటాను అంటే, ఇప్పుడు తిను. ఇప్పుడు తిని చూపించు అని చెప్తాడు. తర్వాత ఆ మనిషి ఆ కోవా బన్ తింటుంటేనే ఆ మనిషి కళ్ళల్లో నుంచి నీళ్ళైతే వస్తున్నాయి. మనమైతే గమనించొచ్చు. చాలా అంటే చాలా బాధేసింది. ఆ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి గదా! అప్పుడు అంటే ఆ సిట్యుయేషన్, ఆ టైమింగ్ చాలా మంది జనాలనైతే కదిలించిందనే చెప్పొచ్చు. ఆయన కళ్ళలో నుంచి అంటే కన్నీళ్ళు బయటకైతే రాలేదు. కానీ చాలా మందినైతే ఏడిపించేసాడు ఆ కన్నీళ్ళతో. నిజంగా ఎలాంటి పనికిరానోళ్ళు. ఒక అమాయకుడు చిక్కాడు గదా! అని పనికిరాని క్వెషన్‌లంతా అడుగుతన్నాడు. చెట్టుకి కట్టేయండి. నీ ఆధార్ కార్డ్ చూపించు. ఆ తర్వాత ఆ పోలీసులను పిలవండి. పెద్ద పెద్ద హోటల్స్‌లో, పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో వాళ్ళెన్ని దినాలు కుల్లబెడతారు తెలిసునా ఐటెమ్స్. అవునా గదా! కుళ్ళిపోయిండే ఐటెమ్స్, తర్వాత పాచిపోయిండే ఐటెమ్‌లు గూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి పెట్టి గలీజ్‌గా అమ్ముతారు. అవునా కదా! మనకంతా తెలిసిండేదే. పనికిరాని కలర్స్ అంతా ఏసి డిజైన్ చేసిండే ప్లేట్‌లో ఇచ్చేస్తే మనమేమో పటా అని తినేస్తాం. అవునా కదా! అలాంటి వాళ్ళని వీళ్ళేమన్నా క్వెషన్ చేస్తారా? పనికిరానోళ్ళు వీళ్ళంతా నిజంగా అవునా కదా! ఈ మీడియా వాళ్ళు. అసలు ఒక కోవబన్ వ్యాపారి తన పనేదో తను చేసుకుంటున్నాడు గదా! ఎందుకు ఆయన మీద పడ్డారు? అవునా గదా! పెద్ద పెద్ద రెస్టారెంట్‌లకి, పెద్ద పెద్ద హోటల్స్‌కి పోయి నువ్వు అడుగుతావా? క్వెషన్ చేస్తావా? చేస్తే ఎనక నుంచి తన్నుతారు. అవునా కదా! ఒంగోబెట్టి, నిల్చోబెట్టి తన్నుతారు వాళ్ళు. అందుకే భయపడి ఇలాంటి వాళ్ళని మాట్లాడితే వాళ్ళు తిరిగి మాట్లాడలేరు గదా! అందుకే దీన్ని పెద్ద కాంట్రోవర్సీ చేసి, పెద్ద టీఆర్‌పీ పెంచుకోవాలా, పెద్ద సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవాలా, పెద్ద ఫాలోవర్స్‌ని పెంచుకోవాలా. ఒక చిన్న వ్యాపారిని పట్టుకొని ఏమి క్వెషన్స్ అడుగుతా ఉన్నారంటే, "నువ్వు తిను చూద్దాం" ఎంత కోపమొచ్చిందంటే నిజంగా వాడు క్వెషన్ అయితే అడిగినాడు. అంటే వేరే వాళ్ళకైతే చెప్తా ఉన్నాడు. అంటే మేడారం జాతర మనం జరుపుకునేది. హిందువులు జరుపుకునే పండుగలు వీడికేం పని? వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడెవడు వ్యాపారం చేయడానికి అడుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళే కులాల మధ్య చిచ్చు పెట్టేది. హిందూ, ముస్లింలకి గొడవలు పెట్టేది ఇలాంటోళ్ళు. ఇలాంటోళ్ళతో మెట్టు తీసుకొని కొట్టాలి. అవును గదా! పనికిరానోళ్ళంతా ఇలాంటి వాళ్ళతో చెప్పు తీసుకొని కొట్టాలి. అవునా గదా! ఆ మనిషి నిజంగా ఏడ్చేస్తా ఉన్నాడు. అసలు ఏం సమాధానం చెప్పాలో తెలుస్తా ఉండలా. అందరూ 10 మంది కలిసిపోయి, 10 మంది కలిసిపోయి ఒకేసారి క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. భయపెట్టేస్తున్నారు. ఎందుకు గాబరా పడుతున్నావనైతే మళ్ళీ ఒక మహాతల్లి తేజస్విని ఛానెల్ అనుకుంటా. తేజస్విని వాళ్ళ మీడియా వాళ్ళనుకుంటా. అంటే "నువ్వు భయపడుతున్నావు. ఎందుకు గాబరా పడుతున్నావు?" అని క్వెషన్ అయితే అడుగుతా ఉంది. ఆ 10 మంది చుట్టుముట్టి భయపడితే ఎవరన్నా భయపడరా? అవునా కదా! పెద్ద పెద్ద హోటల్స్‌ని పాష్ పెయింటేటివన్నీ పెడితే తింటారు. కానీ ఒక కోవా బన్ వ్యాపారి మేడారం జాతరలో రూ. 10కి బన్ అమ్మకూడదని ఈ మహాతల్లి, ఈ మహానుభావుడైతే చెప్తున్నారు. ఎంత భయపెట్టేసినారంటే అవునా కదా! చాలా అంటే చాలా భయపెట్టేసినారు. గాబరా పడకుండా ఉంటారా? ఆ టైంలో ఏం మాట్లాడేకి ఛాన్స్ వస్తా ఉండలా. ఆ కళ్ళల్లో నీళ్లు చెప్తున్నాయి. అవునా కదా! ఆ కళ్ళల్లో అంటే ఆ బన్ను తింటూ ఆ కళ్ళల్లో నీళ్లయితే వస్తున్నాయి. ఆ కోవా బన్ వ్యాపారికి. అతను ఏడవలేదు. మనల్నంతా ఏడిపించాడు నిజంగా. మనం ఏడ్చాము.
ఆ వ్యాపారిని చూస్తుంటే, ఆ బిజినెస్ మ్యాన్, ఆ చిన్న వ్యాపారిని చూస్తుంటే మనకైతే ఏడుపొస్తుంది. అవునా కదా! ఇలాంటి మీడియా వాళ్ళు నిజంగా చెప్పుతో కొట్టాల. పనికి రాని ఆ! అమాయకులు చిక్కినారు కదా అని పనికిరాని క్వెషన్స్ అంతా అడుగుతా ఉన్నారు. చెట్టుకి కట్టేయండి, తర్వాత పోలీసుల్ని పిలవండి, ఆధార్ కార్డ్ చూపించు, ఓహోహో! ఎన్నెన్ని క్వెషన్స్ అవునా కదా! తిరగబడాల. తిరగబడితేనే సైలెంట్‌గా అయితే ఉంటారు. ఒక అమాయకుడు చిక్కిపోయినాడని ఎంత హింస పెట్టినారంటే, అంటే ఆహ్, ఆ కోవా బన్ వ్యాపారి దాన్నే నమ్ముకొని ఉన్నాడు. అవునా కదా! రూ. 10 కోవా బన్ నమ్మకూడదేమి? 3, 4 రూపీస్ బన్ను. దాంట్లో 10 గ్రాములేమో ఏస్తాడు. 10 గ్రామ్స్ మాత్రమే కోవా అయితే ఏస్తాడు. దాంట్లో ఒక రూ. 3, 4 అయితే మిగలొచ్చు. అవునా కదా! దాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేసి ఫేమస్ అయిపోదామని ప్లాన్ అయితే చేసిన్నారు. కానీ వాళ్ళ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అవును కదా! ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలామంది ఈ వీడియోనైతే చూసారు. లెక్కలేనంత మంది ఈ వీడియోనైతే చూసారు. ఇక్కడ ఆ మీడియా వాళ్ళదే తప్పని తిరిగి ప్రశ్నించినారు. విపరీతంగా గలీజ్‌గా ఆ మీడియా వాళ్ళని తిడుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బుద్ధైతే వచ్చింది. అవునా కదా! అవునా కదా! చాలా అంటే చాలా బుద్ధైతే వచ్చింది. ఇలాంటి వాళ్ళని నిజంగా శిక్షించాలి. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బై.